మన స్వతంత్రం గాంధీ గారి సత్యాగ్రహంతో మాత్రమే రాలేదు. ఒక సైన్యం బ్రిటిష్ ని తుపాకులతో ఎదుర్కొంది. ఆ సైన్యమే ఆజాద్ హింద్ ఫౌజ్. 1941లో సుభాష్ చంద్రబోస్ గారు జర్మనీ, జపాన్ సాయంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ని నిర్మించారు. లక్ష్యం ఒకటే, సంపూర్ణ స్వతంత్రం. దక్షిణాసియాలోని భారతీయ యుద్ధ ఖైదీలను సమీకరించి జపాన్ శిక్షణతో ఒక బలమైన సైన్యం ఏర్పరిచారు. వారి గర్జన ఒక్కటే, చలో ఢిల్లీ. 1944లో బర్మా సరిహద్దు దాటి బ్రిటిష్ సైన్యంపై దాడి చేశారు. ఇంపాల్, కోహిమా యుద్ధాల్లో అపూర్వ వీరత్వాన్ని చూపారు. బ్రిటిష్ వారికి గాంధీ గారి నిరసన కంటే ఐఎన్ఏ తుపాకులు ఎక్కువ భయం కలిగించాయి. వీరి దాడులు బ్రిటిష్ మనసులో తిరుగుబాటు భయాన్ని పెంచాయి. 1945లో యుద్ధం ఓడినా కథ అంతం కాలేదు. ఐఎన్ఏ అధికారులపై న్యాయ విచారణ మొదలవగానే భారత ప్రజలు రగిలిపోయారు. హిందూ, ముస్లిం, సిక్కులు అందరూ ఒక్కటై జై హింద్ నినాదాలతో ఈ యోధులను జాతి గర్వ చిహ్నాలుగా నిలిపారు. ఆ పోరాటం బ్రిటిష్ ని ముఖంపై పిడికిలితో గుద్దినట్టయింది. ఆజాద్ హింద్ ఫౌజ్ పోరాటం స్వతంత్రాన్ని వేగంగా దగ్గర చేసింది. జై హింద్. ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి